హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష మూలే ఐడియాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తా అండి. ముందుగా వాష్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పావు కప్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, తర్వాత 2.5 టేబుల్ స్పూన్ కాడి కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిర్చి చీలికలు, పైనుంచి కొంచెం నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, ఆయిల్ కూడా ఒక 2.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలండి. చికెన్కి మసాలా బాగా పట్టేంత వరకు 2 to 3 మినిట్స్ అయితే బాగా కలిపేసుకోవాలి. టైం ఉంటే 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసుకోవాలండి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకొని చేసేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా నానపెట్టుకోవాలండి. ఇంకో బౌల్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి. జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, టేస్టింగ్ సాల్ట్, కొంచెం ఆయిల్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, షాజీరా అన్నీ యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మనం పైన యాడ్ చేసిన ఈ దినుసులన్నీ మొత్తం తీసేసుకోవాలి. మనం యాడ్ చేసిన దినుసులన్నీ వాటర్కి అయితే బాగా పట్టేసి ఉంటాయండి. అవి తీసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా తెరులుతుంటుందండి రైస్ అనేది. మనము అప్పుడు చూసుకోవాలండి. మనకి కొంచెం పలుకులుగా ఉన్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో అయితే 3 లేయర్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం నలిగితే చాలండి. రైస్ అనేది కొంచెం పలుకులుగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇలా ఇంకొంచెం మెత్తగా అవ్వాలండి. సెకండ్ లేయర్ అయితే మళ్ళీ యాడ్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకొని థర్డ్ లేయర్ వచ్చేసి ఇంకొంచెం పలుకులుగా రావాలండి. రైస్ అనేది ఇంకొంచెం మెత్తగా ఉడికిన తర్వాత థర్డ్ లేయర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి, ఫుడ్ కలర్ కూడా పైనుంచి కొంచెం యాడ్ చేసేసుకొని మనమైతే దమ్ చేసేసుకోవాలండి. పైనుంచి మూత పెట్టేసుకోవాలి. దోస పెనం అయితే పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే పెట్టేసుకొని పైనుంచి ఒక బౌల్లో వాటర్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఒక 10 to 15 మినిట్స్ లో టు హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ అయితే ఇలాగే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కలిపేసుకుంటున్నానండి. చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది రైస్ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.